హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. నేను ఈ వీడియోలో మీకు చూపించినట్లుగా డోనట్స్ ఒకసారి ట్రై చేయండి. ఈ కొలతలతోనే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 1/2 కప్పు పాలను తీసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చి మీగడ లేకుండా ఉన్నటువంటి పాలు తీసుకోవాలి. మరి పూర్తిగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉన్న పాలను 1/2 కప్పు తీసుకొని ఇందులో 1.5 టీ స్పూను ఈస్ట్ వేయాలి. ఈస్ట్ వేసిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని వేసి ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ పాలని హీట్గా ఉండే ప్లేస్లో పెట్టాలి. అందుకోసం స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ పాల గిన్నెని పెట్టేసి మూత పెట్టేసేసుకోవాలి. ఓవెన్ ఉంటే ఓవెన్ కూడా ప్రీహీట్ చేసుకొని ఆఫ్ చేసిన తర్వాత ఈ గిన్నెని పెట్టేసుకోవచ్చు. ఇలాగా పాలలో ఈస్ట్ షుగర్ కలిపిన గిన్నెని హీట్ ప్లేస్లో ఒక 15 మినిట్స్ ఉంచాలి. దీన్నే ఈస్ట్ ప్రూఫింగ్ అంటారనమాట. చూడండి, ఇలాగ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి జల్లించుకున్న మైదా 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ 80 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేయాలి. షుగర్ పౌడర్ని వేసిన తర్వాత ఈస్ట్ కలిపిన పాలను కూడా యాడ్ చేసి ఒకసారి పిండిని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని పాలను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పిండిని ఒకసారి కలిపిన తర్వాత యాడ్ చేయాలి పాలు. 1/2 కప్పు పాలు, ఇవి కూడా గోరువెచ్చగా ఉండాలన్నమాట, మిగడ లేకుండా. ఈ 1/2 కప్పు పాలలో సగం పాలను పోసి ఒకసారి కలపాలి. మొత్తం పాలు పట్టవు, అది పిండిని బట్టి ఉంటుందన్నమాట. చూసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ కానీ అన్సాల్టెడ్ బటర్ వేయాలి. బటర్ కానీ అన్ఫ్లేవర్డ్ ఆయిల్ కానీ వేసి 2 టేబుల్ స్పూన్ వేయాలి. నేను ఇక్కడైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలపాలి. మనం చపాతీ పిండిని కలిపినట్లుగా బాగా కలపాలన్నమాట. ఈ పిండి ఇలా చేతికి అంటుకుంటూ ఉంది కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలపకూడదు పిండిని. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, చేతికి అంటుకుపోతుంది టచ్ చేస్తేనే. ఇలాగైతే కలుపుకొని ఇప్పుడు కొద్దిగా చేతికి నూనెను రాసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి గాలిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలాగే వేడిగా ఉన్న ప్రదేశంలో దీనిని 2 గంటలన్నా కనీసం ఇలా వదిలేయాలన్నమాట. 2 గంటల తర్వాత చూడండి, పిండిని ఇలాగా తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకి చేతికి అంటుకుంటూనే ఉంటుంది పిండి, ఇలాగే ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఒకసారి మళ్ళీ చపాతీ పిండి కలిపినట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ముద్ద తీసుకోవాలి. ఈ పిండి మనకి ముద్దలాగా చేతికి రావాలంటే లైట్గా చేతికి నూనెను అప్లై చేయాలి. లైట్గా రాసుకొని చేతులకు నూనె ఈ విధంగా పెద్ద ముద్దను తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని చపాతీ బండ మీద రుద్దుకోవాలన్నమాట. పొడి పిండి చల్లేసి ఈ మైదా పిండిని పెట్టి చపాతీలాగా మందంగా రుద్దుకోవాలి. ఇది ఎంత మందం ఉండాలి అంటే మనకి పిజ్జా బేస్ ఉంటుంది కదా, అంత మందం అయితే ఉండాలి. ఇది సాగుతూ ఉంటుంది, మనకి రౌండ్ షేప్ అయితే రానవసరం లేదు. ఎందుకంటే మనం రౌండ్గా కట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ డోనట్స్ లాగా. చూడండి, ఇలా ఇంత థిక్నెస్ అయితే ఉండాలి వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఏదన్నా కట్టర్ ఉంటే కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న కప్స్ ఉంటే కనుక ఇలా కప్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే కప్తోనే కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా తిప్పేస్తే నీట్గా వస్తాయి. ఇప్పుడు వీటి మధ్యలో కట్ చేయడానికి ఒక టానిక్ సీసా మూత కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్కి మూత ఉంటుంది కదా, అవి పెట్టేసి తీయచ్చు. చూడండి, ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. ఇదొకటైతే సరిగా కట్ అవ్వలేదన్నమాట. ఇలా అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం పొడిపిండి ఎక్కువ చల్లుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బటర్ పేపర్ పైన వీటన్నిటిని పెట్టేయాలి. వీటిపైన బటర్ పేపర్తో క్లోజ్ చేయాలి. ఇలా 30 మినిట్స్ ఉంచాలన్నమాట వీటిని అలాగే పక్కన.
30 మినిట్స్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం బయట బేకరీస్లో కూడా తెచ్చుకునేవి కూడా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తారనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే చాలా బాగుంటాయి టేస్ట్. మనకు ఈ డోనట్స్ అనేవి ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు. మనం ఎంతైతే నూనె వేస్తామో అది అలాగే ఉంటుందన్నమాట. చాలా తక్కువ అంటే చాలా తక్కువగా ఈ డోనట్స్ అయితే ఆయిల్ని పీలుస్తాయి. కాబట్టి ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇలా మీడియం ఫ్లేమ్లోనే డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డోనట్స్ గ్లేసింగ్ కోసం ఇక్కడ నేను మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ కాంపౌండ్ని డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి ఇలా డోనట్స్ని ఒకవైపు మాత్రమే ఈ చాక్లెట్ కాంపౌండ్లో డిప్ చేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ చాక్లెట్ కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేయాలనేది నేను ఓల్డ్ వీడియోస్లో అయితే చూపించాను కదా. చాలా సింపుల్గా ఉంటుంది, చూడని వాళ్ళైతే ఒకసారి చూసేయండి. ఇలా డబల్ బాయిల్ మెథడ్లో కాంపౌండ్ని మెల్ట్ చేసి డోనట్స్ని ఇందులో ఒకవైపు మాత్రమే డిప్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కాంపౌండే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా షుగర్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్లో కూడా ఇలా డిప్ చేసేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసి తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇలా షుగర్ పౌడర్లోనే కాకుండా మనం బెల్లం పాకంలో లేదా షుగర్ పాకంలో కూడా ఇలా డోనట్స్ని డిప్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.